దయ్యము పట్టినటువంటి గ్రుడ్డివాడును మూగవాడునైన ఒకడు ఆయన యొద్దకు తేబడెను అన్నాడు. ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టినప్పుడు అతడికి 2 విషయాల్లో స్వస్థత వచ్చింది. ఇక్కడ మీరు జస్ట్ అక్కడ పైన గుర్తు రాసుకోండి. ఒక దురాత్మ ఒక మనిషికి ఫిడ్స్ బలహీనత చూపించిద్ది, అలాగే గుడ్డితనం అనే బలహీనత, మూగతనం అనే బలహీనత కూడా చూపించిద్ది. అట్లా మరికొన్ని రోగాలు కూడా దురాత్మ మన శరీరంలో చూపించే అవకాశం ఉంది. ఇది ఫస్ట్ మీరు గ్రహించాలి. దయ్యానికి రోగాలను కలిగించే శక్తి ఉంది. ఆ రోగాలు ఏదో జ్వరము, జలుబు, తలకాయ నొప్పి కాదు, గుడ్డితనము, మూగతనం కూడా. అది పట్టినప్పుడు కొంతమంది మాట్లాడే వాళ్ళు మూగోళ్ళు అయిపోతారు. అది పట్టినప్పుడు చూడగల వాళ్ళు అంధులైపోతారు. అంటే కళ్ళు పనిచేయనీయదు, నోరు పనిచేయనీయదు, చెవులు పనిచేయనీయదు, బ్రెయిన్ పనిచేయనీయదు. అది పట్టినప్పుడు కొంతమంది పిచ్చోళ్ళు అయిపోతారు. అందుకే సౌలంతటి వాడు కూడా ఆ దురాత్మ సౌలు మీదకి వచ్చినప్పుడు వెర్రి కేకలేసాడంట. ఇట్లాగా దురాత్మలు మనం సహజంగా అనుకునే కొన్ని బలహీనతలను అవి మన శరీరంలో చూపించే ఛాన్స్ ఉంది అనేది ఫస్ట్ మీకు గ్రహింపు ఉండాలి. అయితే యేసు ప్రభు వాణ్ణి స్వస్థపరిచాడు, ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టాడు. వాడు చూడటము మాట్లాడటం 2 చేశాడు. అయితే కొందరు ఏమిటిది, ఈయన దావీదు కుమారుడు కాడా అని ఆయన గురించి చెప్పుకుంటే, ఈ కుళ్ళుబోతోళ్ళు ఉంటారుగా, ఈ వ్యసనపరులు, అసూయపరులు, వీళ్ళ కళ్ళ ముందు ఇంకొకళ్ళని ఘనపరిస్తే తట్టుకోలేరు, జీర్ణం చేసుకోలేరు. వెంటనే యేసు ప్రభు దయ్యాలను వెళ్ళగొట్టి స్వస్థతలు ఎలా కలిగిస్తున్నాడంటే దయ్యాల వల్లనే అని చెప్పారు. బయల్జేబూలు అంటే దయ్యముల అధిపతి అని అర్థం. అంటే దయ్యాల అధిపతి అంటే యేసు ప్రభుకి డైరెక్ట్గా వాళ్ళు ఇచ్చిన టైటిల్ ఏంటంటే సాతాను అని. యేసు ప్రభు సాతాను అట, ఆయన ఆ శక్తితోనే దయ్యాలను వెళ్ళగొడుతున్నాడట. పరిసయ్యులు చెప్పుకున్నారు, వీడు బయల్జేబూలు, దయ్యముల అధిపతి, ఆ శక్తితోనే దయ్యాలు వీనికి లోబడుతున్నాయి, వెళ్ళిపోతున్నాయి అని. అంటే యేసయ్య అన్నాడు, తనకు తానే విరోధంగా వేరుపడిన ఇల్లు కానీ రాజ్యం కానీ నిలవదరా పిచ్చోళ్ళారా. సాతాను వెళ్ళగొట్టిద్దంట్రా. సాతానుని వెళ్ళగొట్టిద్దా? అప్పుడు దాన్ని అదే నాశనం చేసుకున్నట్టు కదా. అర్థమైందా? ఏం బ్రెయిన్ రా మీది, ఏం ఐడియాలజీ, ఏం ఆలోచన రా మీది, మీకు తెలివి తగలయ్యా అని మనసులో బాధపడి ఆయన, సరే నేను బయల్జేబూలు వలన దయ్యాలను నిలగొట్టాను, మరి మీ కుమారులు అదే నా శిష్యులు, వాళ్ళను కూడా పంపించి దయ్యములు వెళ్ళగొట్టించానే, వాళ్ళే వచ్చి ప్రభువా నీ నామమున దయ్యములు మాకు లోబడుచున్నావు అనుకుంటా వచ్చారు, వాళ్ళు కూడా దయ్యాలను వెళ్ళగొట్టారు కదా. నేనంటే బయల్జేబూలు వలన వెళ్ళగొట్టాను, మరి మీ కుమారులు దేని వల్ల వెళ్ళగొట్టారు? వాళ్ళు కూడా దయ్యాల ద్వారానే వెళ్ళగొట్టారా? ఆ మాట చెప్తారా మీ బిడ్డల గురించి మీరు సాక్ష్యం? ఆ తర్వాత అన్నాడు, నేను దేవుని ఆత్మ వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నట్ల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది. పిచ్చోళ్ళారా, మీరు అనుకోవద్దు దయ్యాలను వెళ్ళగొడతాయని. సాతాను దయ్యాలను వెళ్ళగొడతాడని. వాడు అందరికీ మానవ దేహాలను అప్పగిస్తాడు, వెళ్ళగొట్టాడు. కానీ నేను దేవుని ఆత్మ వలన వెళ్ళగొడుతున్నా. తండ్రికైనా కుమారునికైనా విరోధంగా మాట్లాడితే వానికి క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మను దూషించు వానికి ఇప్పుడైనను రాబోవు యుగమందైనను ఈ యుగమందైనను పాప క్షమాపణ లేదు అని తేల్చేశాడు. ఎంత డేంజర్ అంటే
దేవుని ఆత్మ ద్వారా జరుగుతున్న కార్యములు దయ్యము వలన జరుగుతున్నాయి అనే ఒక మాట ఎవడైనా వాడితే వాడు పరిశుద్ధాత్మను దూషిస్తున్నాడట. వాక్యం ఎరిగిన వాడైనా వాక్యం ఎరగని అన్యుడైనా వాడికంటే అన్యుడికి తెలియక మాట్లాడతాడు. కానీ వాక్యం ఎరిగిన వాడు దేవుని ఆత్మ ద్వారా జరుగుతున్న కార్యము దయ్యం వలన జరుగుతుంది అనే పని అయితే అది దేవదూషణ. అది కూడా డైరెక్ట్గా పరిశుద్ధాత్మను దూషించుట. తండ్రికి విరోధంగా మాట్లాడినా, కుమారుడైన క్రీస్తుకు విరోధంగా మాట్లాడినా వానికి ఎగ్జంప్షన్ ఉంది. కానీ పరిశుద్ధాత్మను దూషించువానికి, పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడవానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను క్షమాపణ లేదు అని చెప్పేశాడు. బాగా వినాలి. ఫస్ట్ పాయింట్లో ఏం చెప్పాను? దయాలు రోగములు కలిగించే శక్తి గలవి అని చెప్పాను. రెండో పాయింట్లో ఏం చెప్పాను? యేసు ప్రభు దేవుని ఆత్మ వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు. సాతాను ఎప్పుడూ కూడా దయ్యాలను వెళ్ళగొట్టడు. దయ్యాలు వెళ్ళిపోతున్నాయి అంటే అది పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతున్న కార్యము. అట్లయితే అన్యులు కూడా వెళ్ళగొడుతున్నారు. ఆ సంగతి ఏమిటంటే అవి నిజంగా వెళ్ళవుగా, వెళ్ళినట్టుగా నటిస్తాయి, కానీ అవి వాళ్ళని వెంటాడుతూనే ఉంటే వాళ్ళలోనే ఉంటాయి. అర్థమైందా? మాయ చేస్తాయి అంతే. మరి దేవుని ఆత్మ ద్వారా ఒక దురాత్మ వెళ్ళగొట్టబడితే అది మళ్ళీ ఎంటర్ అవ్వటానికి అవకాశము లేదు. ఈ సందర్భంగా నా పరిశోధనలో నేను కనుగొన్న ఒక విషయాన్ని మీ దృష్టిలోకి తేవాలి. మీరు చాలా ఆసక్తిగా దేవుని వాక్యం కొరకు వచ్చారు కనుక మీ దృష్టికి తేవాలి. ఇప్పుడు ఒక వ్యక్తి శరీరంలోనికి ఒక దురాత్మ ప్రవేశించిన తర్వాత, బాగా వినండి, ఒక వ్యక్తి శరీరంలోనికి ఒక దురాత్మ ప్రవేశించిన తర్వాత అది ఆ వ్యక్తి బాడీలో పర్మనెంట్గా ఉండే ఛాన్స్ ఉందా? వెళ్ళి వచ్చే ఛాన్స్ ఉందా? వెళ్ళి వచ్చే ఛాన్స్ ఉంది. ఉందా లేదా? దానికి లేఖనం ఏమైనా చెప్తారా? అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత ఏమండి, అది నీరు లేని చోట్లెల్లా తిరుగుచు నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదును అనుకొని వెళ్ళి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూచి దానికంటే చెడ్డమైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకొని వచ్చి ఆ ఇంట కాపురం. కనుక ఆ మనుషుని మొదటి స్థితి కంటే మరి చెడ్డదగునని మత్తయి సువార్త, లూకా సువార్త, మత్తయి సువార్త 12లోను లూకా సువార్త 11లోను ఈ సన్నివేశాన్ని నమోదు చేశాడు. ప్రైజ్ ద లార్డ్. పెద్దగా చెప్పండి. మీకు ఉంటుంది అది, బాగా వినాలి. అంటే అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపెట్టి పోయే ఛాన్స్ ఉంది, వెళ్ళి మళ్ళీ వచ్చే ఛాన్స్ కూడా ఉంది అని ఈ లేఖనం చూపిస్తుంది. అయితే అపవిత్రాత్మ ఒక మనిషిలోనికి ప్రవేశించిన తరువాత ఆ మనిషిని వదిలిపెట్టి వెళ్ళటం అనేది చిన్న విషయము కాదు. ఎవరికి? ఆ మనిషి కాదు, ఆ దురాత్మకు అది కష్టతరమైన విషయము అని నేను చెప్తున్నా. ఇది గుర్తు రాసుకో. ఇప్పుడు ఒక మనిషికి పట్టిన దయ్యం వదిలిపోవటం చిన్న విషయం కాదు అంటే అక్కడ దయ్యం బలమైనది, మనిషి బలహీనుడు అని అర్థం వస్తుంది. కానీ ఇక్కడ మనిషికి సమస్య కాదు అది. ఒక మనిషి బాడీలోకి ఒక అపవిత్రాత్మ ఎంటర్ అయిన తర్వాత, ఒక దయ్యం ప్రవేశించిన తర్వాత ఆ బాడీలో నుంచి, ఆ వ్యక్తిలో నుంచి ఆ దయ్యం బయటికి వెళ్ళటం ఈజీ కాదు. ఎవరికి? మనిషికి కాదు, దయ్యానికి రిస్కు అని అర్థం వచ్చే వచనాలు బైబిల్లో ఉన్నాయి. అది నా పాయింట్. అర్థమైందా? ఒక మానవ దేహంలోనికి ఒక అపవిత్రాత్మ లేదా దయ్యం ప్రవేశించిన తర్వాత అది ఈజీగా వెళ్ళి వచ్చే ఛాన్స్ ఉంటే, యేసు ప్రభు ముందుకి సమాజ మందిరంలో ఉన్న ఒక స్త్రీ వచ్చినప్పుడు నడుము వంగిన స్త్రీ సమాజ మందిరంలోనికి వెళుతుంది. సమాజ మందిరంలో యేసయ్య బోధిస్తున్నాడు. అప్పుడు దెయ్యం ఏం చేయాలండి?
జంప్ అవ్వాలి. ఆమె సమాజ మందిరంలోకి వెళ్తున్నప్పుడు దయ్యం జంప్ అవ్వాలి. ఆమె బయటికి రాగానే మళ్ళీ పట్టాలి. అవునా? కానీ అలా జరగట్లేదు. ఆ నడుము వంగిన స్త్రీ సమాజ మందిరంలో ఉంటే ఆమెలో దయ్యం అది కూడా కూర్చుంది సమాజ మందిరంలో. నేనంటే ఏం తెలివి తక్కువ దయ్యంలాగా ఉన్నావేంది నువ్వు? అవతల డేంజరు ఎవరు? లోపల ఉంది ఎవరు? సుప్రీం ఉన్నాడు, సర్వాధికారి ఉన్నాడు లోపల. ఆయన ఒక మాట బలిగాడంటే నీ కథ అయిపోద్ది. నీకేం సావుమూడా పోయి ఆయన ముందు కూర్చున్నావు? ఉత్త తెలివి తక్కువ దయ్యంలాగా ఉన్నావు నువ్వు. శుభ్రంగా సమాజ మందిరంలోకి పోయేటప్పుడు నువ్వు సైడ్ అయిపోవాలి. మళ్ళీ బయటికి రాగానే నువ్వు ఆమెలోకి ఎంటర్ అయిపోవాలి. అది ప్లాన్ అంటే. కానీ మీరు గమనించండి, సమాజ మందిరములో ఆయన స్వస్థపరిచిన వారు ఒకరికంటే ఎక్కువ మంది ఉన్నారు. గెరాసేనుల దేశంలో అయితే ఏకంగా 2000 దయ్యాలు ఒక బాడీని వాడుకున్నాయి. యేసు ప్రభు వస్తున్నప్పుడు యేసు ప్రభు ఎదుటికి అవి రాకుండా వాడిని అక్కడే పడేసి జంప్ అయిపోవచ్చు. జంప్ అయిపోయి యేసు ప్రభు వెళ్ళిపోగానే మళ్ళీ ఎంటర్ అవ్వచ్చు. ఏమండి? అంతేనా కదా? అట్లాగా ఇప్పుడు యేసయ్య ముందుకు వచ్చిన దయ్యాలన్నిటి గురించి మీరు చెప్పండి. ఇక అన్ని తెలివి తక్కువ దయ్యాలా కాదా? శుభ్రంగా జంప్ అయిపోయి ఆయన పక్కకి వెళ్ళిపోగానే మళ్ళీ వచ్చి హాయిగా ప్రశాంతంగా ఆ బాడీని వాడుకోవచ్చు కదా. ఏం అందుబాటులో మనం ఉంటే చెప్పుదువే పిచ్చిదానే, ఇప్పుడు వెళ్ళిపో, డేంజర్ వ్యక్తి వస్తున్నాడు, వెళ్ళిపో, సైడ్ వెళ్ళు, ఏమన్నంటే తర్వాత చూసింది ముందు ఎస్కేప్ అయిపో. అంతగాతి కూటమే నాకు బయటికి వెళ్ళినా పడుతుంది. అవునా? వినండి, ఇక్కడ ఒక అద్భుతమైన విషయం దేవుని కృపలో మీకు అందిద్ది. దయ్యములు మనల్ని వశపరుచుకొని మనల్ని బందీలను చేసి కూర్చోబెట్టడమే కాదు, హ్యూమన్ బాడీలోకి అది కానీ ప్రవేశిస్తే అది కూడా బందీ అవుతుంది. అది నేను గ్రహించిన విషయం. అది కూడా ఏమవుతుంది? బందీ అయిపోతుంది. ఎందుకంటే అది ఏదో ఒక రూపంలో దాని వ్యక్తతను వ్యక్తం చేస్తుంటుంది వాని బాడీలో. లోపల ఉన్న దయ్యం ఖాళీగా అయితే ఉండదు. అది మాత్రం ఫస్ట్ మీరు గ్రహించాలి. లోపల ఉన్న దయ్యం ఖాళీగా అయితే ఉండదు. ఆ ఒక దయ్యం ఉన్న మనిషిలో నుంచి అది ఏదో ఒక విధంగా తన ఉనికిని వ్యక్తం చేస్తుంటుంది. మందేసుకున్నాడు తూగినట్టు, మందేసుకున్నాడు ఖచ్చితంగా ఇట్టిట్టన్నా అనాల. ఆ తూగుడు తను వ్యక్తం చేస్తాడనమాట, నేను తాగాను అని. అట్లాగే ఒక మానవ శరీరంలో దురాత్మ ఉంటే అది తాను బహిర్గతం చేసుకుంటుంది ఏదో ఒక రూపంలో. ఇక్కడ ఈమె దగ్గర ఏమో నడుము వంగిపోయి, ఎవరి దగ్గర? సమాజ మందిరంలో ఆ పెద్దావిడ దగ్గర. మార్కు సువార్త 9లో ఆ చిన్నోడికేమో ఫిట్స్ బలహీనత చూపించి ఆ రూపంలో. ఇప్పుడు చదువుకున్నోడికేమో గుడ్డి మూగ ఈ 2 తనములతో తాను వ్యక్తం చేసుకుంది. గెరాసేనీయుల దేశంలో ఆ దయ్యాలు పట్టినోడు అదే మార్కు సువార్త 5లోను, మత్తయి సువార్త 8:28లోను, లూకా సువార్త 8:26లోను వ్రాయబడిన వానిలో ఉన్న దురాత్మలు ఎట్లా వ్యక్తం చేసుకున్నాయి అంటే వాడిని ఇంట్లో ఉన్నాయి, ఇట్లా వాడిని సమాధుల్లోకి తీసుకెళ్తున్నాయి. సంఖ్యలు వేస్తే సంఖ్యలు దించుతున్నాడు, తాళ్ళు కడితే తాళ్ళు దించుతున్నాడు, ఇంట్లో పెట్టి తలుపులు వేస్తే బద్దలు కొట్టుకొని బయటకు వస్తున్నాడు. వాడిని అసలు ఇనప సంఖ్యలు కూడా ఆపట్ల. అంత ఫోర్స్ వాళ్ళలో పనిచేస్తుంది, అంటే వ్యక్తం చేసుకుంటున్నాయి. ఇట్లా ఇవి ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు తమను తాము వ్యక్తం చేసుకోవటానికి ఇష్టపడతాయి. నంబర్ 1 ఏమండి, దిస్ ఈజ్ డీమనాలజీ అన్నమాట. ఇది దయ్యాల శాస్త్రం లాగా అనుకోండి. అయితే అవి మనిషి లోపల ఉండి తమను తాము వ్యక్తం చేసుకోవటమే కాదు, అవి బందీ అవుతాయి. అవి కూడా మనిషి కనెక్ట్ అయిపోతాయి. వదల ఒక పట్టాన మనిషిని వదలవంటే
వాడిని పట్టాం, వాడు మన బందీ అయిపోయాడని వాటికి తెలియకుండా అవి కూడా బందీ అయిపోతాయి. లేకపోతే ఈ సన్నివేశాలన్నిటా యేసయ్య ముందుకు వచ్చేటప్పుడు అవి జంప్ అయిపోవచ్చు. కానీ ఎందుకు కాలేదు అంటే అవి కూడా రైట్. అప్పటిదాకా ఆ దురాత్మ పీడితుడైన వానిలో ఉన్న ఆ దయ్యములన్నీ వాటిని అటు అటు తిప్పుతూ వాటి ప్రశాంతత లేకుండా చేస్తున్నాయి. ఎప్పుడైతే యేసు ప్రభు వాని కనపడ్డాడో వీటికి కదలిక వచ్చేసింది, వీటి కలవరం వచ్చేసింది. ఎందుకంటే డైరెక్ట్గా వాన్నే టార్గెట్ చేశాడు ఆయన. అప్పుడు వచ్చి యేసయ్య ముందు సాగిలపడ్డా. ఎందుకు జంప్ అవ్వచ్చుగా, నడుము వంగిన స్త్రీలోనే ఎందుకు కూర్చోవాలి, వెళ్ళిపోవచ్చుగా. పోలా, బందీ అయిపోయినాయి అవి. అంటే ఇప్పుడు చెప్పండి, గెరాసేనీయుల దేశంలో దురాత్మ పీడితుడు దయ్యాలన్నిటిని ఏడకి తెచ్చాడు, యేసయ్య ముందుకు పట్టుకొచ్చాడు. ఈ నడుము వంగిన స్త్రీ లోపల ఉన్న దయ్యాన్ని వెంటేసుకొని తిరుగుతుంది. ఏడకి తెచ్చింది, దైవవాక్యం అందే చోటు సమాజ మందిరంలోనికి ఏడ్చుకొచ్చింది. ఇక యేసు ప్రభు సెలవిస్తేనే వీటన్నిటిలో కూడా మనకు అర్థమైంది ఏంటంటే, యేసయ్య వదిలించిన దయ్యాలన్నీ కూడా యేసయ్య ముందుకు రాకుండానే జంప్ అవ్వచ్చు, కానీ అట్లా కుదరలా. చచ్చినట్టు ఆయన ముందుకు రావాల్సి వచ్చింది. ఇక్కడే కదా అపోస్తల కార్యము 18వ అధ్యాయంలో మీరు చూస్తే, పుతోను అని దయ్యం పట్టినటువంటి అమ్మాయి కూడా అంతే చేసిద్ది. పౌలుని పొగిడిద్ది తప్ప ఆ అమ్మాయిని వదిలిపోదు. పౌలు డేంజర్ కదా, వెళ్ళిపోవాలి కదా. పౌలు కనపడి ఆయన శాసించాడంటే, యేసునామములో ఆజ్ఞాపించాడంటే వాటికి డేంజర్, వెళ్ళిపోవాలి. కానీ ఏమంటుంది ఆ అమ్మాయిలో ఉండి, ఇతను నీకు మంచోడు, సర్వోన్నతుడైన దేవుని మార్గమును మీకు ప్రచురపరిచేవారు వీరు దేవుని భక్తులు అని చెప్పి పొగుడుతుంది. అది అంటే, బ్రదర్ నీ గురించి నేను సపోర్టివ్గా మాట్లాడుతున్నా, నా జోలికి రావద్దు. ఈ గొడవంతా ఎందుకే, ఆయన కనపడ్డప్పుడు జంప్ అయిపో అంటే కుదరదు. తర్వాత ఆయన ఆజ్ఞాపించినప్పుడు గెరాసేనీయుల దేశంలో దయ్యాలు ఏమని రిక్వెస్ట్ చేసినాయో తెలుసా? ప్రభువా, నీవు మమ్మల్ని వెళ్ళగొట్టిన ఎడల పాతాళమునకు పోవునట్లు మాకు ఆజ్ఞాపించొద్దు, అదిగో ఆ పందుల మందలోకి పోవునట్లు మాకు అవకాశం అన్నాయి. సరే వెళ్ళండి అన్నప్పుడు వెళ్ళి ఆ పందుల మందలోకి దూరి, అంటే నాకు అర్థం కాదు, ఏం బయట ఉండరా మీరు? అంటే పందుల్లోకో, మనుషుల్లోకో, జంతువుల్లోకో, కుక్కల్లోకో, కోతుల్లో, దేవుళ్ళ దాన్ని దూరాల్సిందే. అంటే దయ్యాలకు ఒకటి అర్థం, దయ్యాలు ఏమి ఆశిస్తాయంటే గుర్తుపెట్టుకోండి బాగా, అవి ఒక శరీరమును ఎప్పుడు కోరుకుంటాయి. అది కూడా ఒక మానవ దేహమునో లేకపోతే ఏదో ఒక పశువో జంతువో ఎందులో ఒక దానిలో ఒక బాడీ అయితే దానికి కావాలి. అర్థమైందా మీకు? అది మానవ శరీరం కావచ్చు, లేదా జంతు శరీరం కావచ్చు, ఏదో ఒక దానిలో. అందుకే ఏదెన్ తోటలో సర్పంలోనికి ప్రవేశించింది. అర్థమైందా? రోడ్డు మీద మనం వెళ్తున్నప్పుడు జంతువుల్లోకి ప్రవేశించి వచ్చి అడ్డు తగులుతాయి. ఎందుకంటే ఈ పందుల మంద సముద్ర తీరాన మేస్తున్నాయి ప్రశాంతంగా. ఆ మేస్తున్నటువంటి పందుల మందలోకి ఈ దయ్యాలు ఎప్పుడైతే వెళ్ళి జ్వరబడ్డాయో, అప్పటిదాకా ప్రశాంతంగా మేస్తున్న పందులు ఒక్కసారిగా బిగసకపోయి మొత్తం సముద్రం వైపు తిరిగి, ఒక పంది 2 పందులు కాదు, ఇంచుమించు 2000 మంద. ఇక గొర్రెల మందు కూడా అంత ఉండదు, మరి పందులు మరి అన్ని ఏడున్నాయో నాకు అర్థం కావట్లేదు. 2000 మంద ఉలిక్కిపడి ఎప్పుడైతే ఎంటర్ అయినాయో, ఇక అంతే, అవి మేతలేదు, బిగసిపోయి మొత్తం సముద్రంకి వెళ్ళి క్యూ కట్టిపోతున్నాయి. సముద్రంలోనికి ఉరికి ఊపిరి తిరగక చచ్చాను. ఆ మందను సముద్రంలో కలిపేసి వాటి ప్రాణం తీసి వెళ్ళిపోయింది. ఇవన్నీ ఎటు చేరుంటాయి మళ్ళీ ఇవన్నీ కలిసి? గమనించాలి, ఒక దురాత్మ మనిషిని బందీ చేయటమే కాదు, అది కూడా బందీ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, అది నీ నుండి తొలగిపోవడానికి నువ్వు దాన్ని యేసయ్య ముందుకు తేవాలి. అది పాయింట్. ఎక్కడికి తేవాలి? యేసయ్య ముందుకు తేవాలి.
ఫ్రెండ్షిప్ బాగుందని నీ దగ్గరే పెట్టుకోకూడదు. అది ఏమైనా అర్థమైంది నేను చెప్పింది? మన ఇద్దరికి అనుబంధం బాగా సెట్ అయింది, నాలో నీవు నీలో నేను ఉండాలనే, నీలోనే నిలిచి ఉండాలని అని రోజు నువ్వు పాడుతున్నావు, నేను కూడా పాడుతున్నా, బాగుంది మన జీవితం ఎట్లయినా ఉందా అని నీ దగ్గర పెట్టుకోకూడదు. గుర్తుపెట్టుకో, అది ఏ రూపంలోనన్నా ఉండని, రోగ రూపంలో ఉండని, శోధనల రూపంలో ఉండని, వెర్రి ఆలోచనల రూపంలో ఉండని, అది నిన్ను నీడలా వెంటాడుతుంది అంటే గుర్తుపెట్టుకోండి. ఒక విలువైన విషయం చెప్తున్నాను నేను. అది భయం రూపంలో ఉందా, పిరిగితనం రూపంలో ఉందా, లేకపోతే కలవరం రూపంలో ఉందా, వ్యసనం రూపంలో ఉందా, పిచ్చి పిచ్చి ఆలోచనల రూపంలో ఉందా, నీ బాడీ ఉండాల్సిన పొజిషన్లో ఉండకూడని విధంగా అయిపోతుంది అంటే ఏదో నిన్ను టార్గెట్ చేసిందని గుర్తుపెట్టుకోవాలి. కొంతమందిని వెలపటుండి శోధిస్తాయి, వాటికి అందుబాటులోకి వస్తే లోపలికి ప్రవేశిస్తాయి. అర్థమైందా? ఎంతమందికి అర్థమైందో ఒకసారి స్తోత్రం చెప్పండి. ఆన్లైన్లో ఉన్నవాళ్ళు కూడా జాగ్రత్తగా వినండి. ఆ జూమ్లో వచ్చిన వాళ్ళు మీ ముఖాలు కాస్త చూపించండి, మేము కూడా సంతోషపడతాం. బాగా వినాలి. ఏం చేయాలి? దయ్యము లోపల ఉంది అనటానికి చాలామంది వెతికే రుజువు ఏంటంటే అరవాలనేదే కోరుకుంటారు. అట్లా అరిస్తే దయ్యం ఉన్నట్టు, లేకపోతే లేదని. ఉలికి పడ్డారా? ఓకే, దేవునికి స్తోత్రం. అదే ఈ కేకలు వేస్తేనే ఉన్నట్టు, లేకపోతే ఏం లేదనుకుంటారు. అది దయ్యములు వ్యక్తం చేసే లక్షణాల్లో ఒక లక్షణమే, కానీ అవి ఇంకా లోపల వ్యక్తం చేసే చాలా ఉంటాయి. ఫెర్రితనము, పిచ్చి దయ్యం వ్యక్తం చేసేదే, కొన్ని జబ్బులు దయ్యం వ్యక్తం చేసేదే, కొన్ని వ్యసనాలు దయ్యం వ్యక్తం చేసేదే, కొన్ని వాంఛలు దయ్యం రేపేదే. అర్థమైందా? నీకు ఇర్రికేకేస్తేనే దయ్యం ఉన్నట్టు అనుకుంటావు, లేకపోతే అబ్బాయి నా దగ్గర ఏడుంది అనుకుంటావు. కానీ కొన్ని సిగ్నల్స్ అవి మనల్ని వెంటాడుతున్నాయి, మనల్ని శోధిస్తున్నాయి అనడానికి కొన్ని సిమ్టమ్స్, కొన్ని లక్షణాలు, కొన్ని సిగ్నల్స్ మనకి రిలీజ్ అవుతాయి. వాటిని గుర్తుపట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే, నడుము జబ్బు, వెన్నెముక జబ్బు లాగా ఈమెలో కనపడుతుంది. ఎవరు? ఈ నడుము వంగిన స్త్రీలో. ఆమె ఏం చేసిందో తెలుసా? ఆ దయ్యం నడుము వంగిన ఆ జబ్బు రూపంలో కూర్చుంది కదా ఆమెలో, నేరుగా యేసయ్య ముందుకు పట్టుకొచ్చింది దయ్యాన్ని కూడా. దోస్తు 17 ఏళ్ళుగా నాలో ఉన్నావు, దాదాపు 18 ఏళ్ళుగా, ఇంకా చాలు మన ఫ్రెండ్షిప్, పోదాందా యేసయ్య ముందుకు పోదాం, ఇక మనం విడిపోదాం అన్నట్టు పట్టుకొచ్చింది. ఆయన ముందుకు వచ్చేసరికి చూశాడు, లోపల అది కనపడింది, చల్ లే అన్నాడు. అది పోయింది, ఈమె నిటారుగా నిలబడి. అప్పటిదాకా ఈమె డ్యూటీలన్నీ వంగోనే, నడుము వంగిన స్త్రీ కదా, యావత్తు డ్యూటీలు వంగే చేసిద్దాం. వంట చేయాలన్న, ఓడవాలన్న, తన కాలకృత్యాలు తీర్చుకోవాలని సమస్తము పాపం వంగిపోయి. ఎన్ని సంవత్సరాలు? ఇంచుమించు 18, 17? 18 ఏళ్ళు. అంతగా 18 ఏళ్ళుగా ఆమెని వదిలిపెట్టకుండా ఆమెతోనే ఉందంటే అసలు దయ్యము ఒక హ్యూమన్ బాడీని ఎంతగా అంటిపెట్టుకొని ఉంటుందో మీకు అర్థం కావాలి. ఒక మానవ దేహం దానికి దొరికితే దానికి ఎంతగా కనెక్ట్ అయిపోయిద్దో, ఒక మనిషిని పీడించడానికి అది ఎంత ఇష్టపడిద్దో, ఒకసారి ఆ బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ఆ బిడ్డను వదిలిపెట్టి పోకుండా అది ఎంతగా స్థిరపడిద్దో సాక్ష్యం. నిజంగా అర్థమైందా మీకు నేను చెప్పింది? ఎన్నేళ్ళు ఆమెలో ఉంది అది? ఇంకా దానికేం వేరే డ్యూటీలు ఏం లేవా? ఏం లేవు. ఈమెలో ఉండటం, ఈమెను నాశనం చేయటం, ఈమెను పనికి రాకుండా చేయటం, ఆమె బ్రతుకుని దుర్భరం చేయటం, ఇదే దానికి ఇచ్చిన డ్యూటీ. డే అండ్ నైట్ ఆమెతోనే ఉందంటే మీరు ఊహించండి ఒక్కసారి, అది ఎంత అద్భుతమైన డ్యూటీ చేసిందో దయ్యం.
ఏమండి, ఎలాంటి పని చేసేవాడు కూడా మధ్యలో ఛాయ్ తాగి వస్తాడు కదా. ఎంత కష్టజీవి కూడా మధ్యలో ఏదన్నా ఆహారం లంచ్ బ్రేక్ తీసుకుంటాడు కదా. చేసే పని వదిలిపెట్టి పక్కకు వస్తాడు కదా. కానీ దయ్యం చూడు, డే అండ్ నైట్ డ్యూటీలే వదిలిపెట్టకుండా ఆమె ఒంటిని ఒక ఇంటిలాగా మార్చుకొని నిరంతరం అందులోనే నివాసం ఉందంటే ఇది చిన్న విషయమా? అసలు ఒక దయ్యమే రికార్డు అనుకుంటే 2000 దయ్యాలు కలిసి ఒక మానవ శరీరాన్ని వాడుకొని ఆ 2000 కలిసి వాళ్ళలోనే ఉన్నాయంటే ఇది చిన్న విషయమా? మగ్దలేనే మరియలో 7 దయ్యములు కాపురం ఉన్నాయనేది చిన్న విషయమా? ఇవన్నీ యేసయ్య వెళ్ళగొట్టాడు. మగ్దలేన మరియలో 7 దయ్యములను వెళ్ళగొట్టాడు. గెరాసేనీయుల దేశంలో వాళ్ళు 2000 దయ్యాలు వెళ్ళగొట్టాడు. ఏందండి వేలు? కానీ ఇది వాస్తవం. నేను చెప్పానా లేఖనమా? అది అయితే ఈరోజు ఒక సంతోషకరమైన శుభవార్త ఏంటంటే, డోంట్ వరీ. ఓకే ఇప్పటిదాకా నీకు తెలియకుండా నిన్ను పీడిస్తుందా, నేను ఇబ్బంది పెట్టిందా? అట్లయితే వీళ్ళందరూ చేసినట్టు నువ్వు చెయ్యి. పట్టుకురా ఆ దొంగని. అది ఏ రూపంలో ఉందో, కామ ఇచ్ఛల రూపంలో ఉందో, మోహేచ్ఛల రూపంలో ఉందో, లోభేచ్ఛల రూపంలో ఉందో, ధనాపేక్ష రూపంలో ఉందో, వ్యసనాల రూపంలో ఉందో, కుళ్ళుబోతు బుద్ధి రూపంలో ఉందో, శరీరంలో జబ్బు రూపంలో ఉందో, ఏ రూపంలో నీలో పనిచేస్తుందో, విపరీతమైన మితిమీరిన కోపం రూపంలో ఉందో, పదే చావాలని ఆత్మహత్య ప్రేరణ కలిగించే రూపంలో ఉందో, అది ఏ విధంగా నిన్ను వేటాడుతుందో, నీలోనికి ఎంటర్ అయి నిన్ను శోధిస్తుందో, ఎక్కడో అవకాశం ఇచ్చావు, దొంగ ఎంటర్ అయ్యాడు, వాడు నీలో ఉండి నిన్ను నేలుతున్నాడు, నీకు అర్థం కావట్లా. ఎక్కడున్నాడు? నీ శరీరంలో వాడు పనిచేస్తున్నాడు. ఆత్మలోనేమో దేవుడున్నాడు, శరీరంలో పాపాన్ని ఆధారం చేసుకొని దయ్యం మేలుతుంది. అది పాయింట్. మళ్ళీ చెప్పండి, ఆత్మని ఎవరు వెళ్తున్నారు? ఆత్మలో ఎవరున్నారు? రోమాపత్రిక 1వ అధ్యాయములో నా ఆత్మయందు నేను సేవించుచున్న దేవుడు అన్నాడు పౌలు. రోమాపత్రిక 1వ అధ్యాయము, నా ఆత్మయందు నేను సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. దేవుడు అన్నాడు. ఎక్కడ సేవిస్తున్నాడు ఈయన దేవుణ్ణి? అది పెద్దల పాడు, హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమేనా. ఎవరు పాడదలుచుకోలేదుగా, సరే వద్దులే. హృదయం అంటే మాంస హృదయం కాదండి, ఆత్మలో కూడా హృదయం ఉంది. అర్థమైందా? అది నీ ఆలయం. ఆత్మలో దేవుడు నివసిస్తుంటే ఈ శరీరంలో పాపం ఉంది చూడు, దీన్ని ఆధారం చేసుకొని వాడు ఒక పక్క కూర్చున్నాడు. ఏ రూపంలో కూర్చున్నాడంటే అది ఇప్పుడు నేను చెప్పిన రకాల్లో ఏదో ఒక రకం. ఎవరికన్నా ఏ బాప్తిజం ఉందేమ్మనో, నువ్వే చెబుతాక అసలు మనకేం ఉండవు అని అంటే, నాకు ఇప్పుడు పూర్తిగా ఆత్మలోనికి వెళ్ళి నిన్ను వశపరుచుకునేంత అయితే ఉండదు, కానీ నీ దేహము నేలే అవకాశం అయితే ఉంది, శరీరము నేలే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే పౌలు అన్నాడు ఒక మాట, దయ్యాలంటే ఎవరండి? సాతాను దూతలేగా. చెప్పరేమండి? ఏంది చెప్పరా? క్రైస్తవ కుటుంబాల్లో కొన్ని కుటుంబాల్లో తిట్లు ఎట్లా ఉంటాయంటే ఇట్లా ఉంటాయి అన్నమాట. ఎవరన్నా ఇబ్బంది పెట్టారనుకో, ఇదిగో సాతాను దూత. చిన్నపిల్లలు శోధిస్తే దురాత్మల సమూహాలు. దేవునికి స్తోత్రం. శోధించే పిల్లలేం దురాత్మల సమూహాలు, వేధించే మనిషి ఎవరైనా ఉంటేనే సాతాను దూత. దయ్యాలనే పెట్టి తిడతా ఉంటారు. ఏం చెప్తున్నాను నేను మీకు? సౌండ్ ఆగిపోయే. ఎవరు చెప్పట్లేదా బాయ్?
దయ్యం అంటే ఏంది? సాతాను దూతేగా. పౌలు 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం నుంచి కిందికి చదివితే, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకై నా శరీరములో ఒక ముళ్ళు సాతాను యొక్క దూతగా, నా శరీరములో ఒక ముళ్ళు ఉంచబడింది అన్నాడు. దాన్ని ఏమైనా అభివర్ణించాడంటే సాతాను దూత. చదువు. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగుటకై సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది లేక సాతాను దూత అంటే ఎవరు? అర్థమైందా? మామూలుగా అయితే మనకు అవసరం లేదు, కానీ ఒక రోగం, ఒక బలహీనత సాతాను దూత. దయ్యం అనగానే మనకి వెంటనే గుర్తొచ్చేది సినిమాలో తెల్ల చీర కట్టుకొని పోయే దయ్యం. నిన్ను వీడని నీడను నేనేను పాడుకుంటూ పోతుంటుంది. ఈరోజు అది కూడా తెలుసుకోవాలి, మీకు అది కూడా క్లారిటీ ఇస్తా. ఎందుకంటే ఇది పౌలు చెప్తున్నాడు. దయ్యము యొక్క ఆకారం మనకు తెలిసి, దయ్యం అనగానే మనం ఖచ్చితంగా మన మైండ్లోకి వచ్చేటువంటి రూపం ఏంటంటే, అది కూడా ఆశ్చర్యం ఏందో, ఏ సినిమాలోనన్నా చూడు ఆడోళ్లే దెయ్యాలు. ఏమండి మరి అది రచయిత కక్ష పట్టి అట్ట తీస్తాడో ఏం పాడో నాకు అర్థం కాదు. మళ్ళీ ఆడోళ్లే దయ్యాలుగా తిరుగుతూ మళ్ళీ ఆడోళ్లే దడుచుకుంటుంటారు. ఎందుకు అట్లా అన్నానో నాకెళ్ళి చూడొద్దు. మీరు సినిమాలు తీసిన వాళ్ళని అడగండి. మీరు ఏ మూవీ అన్నా చూడండి, మెజారిటీ చాలా మూవీస్లో తెల్లచీర జుట్టిర పోసుకొని అదే ఆడ మనిషే పోతుంటుంది. ఇక మరి ఏందో ఆడవాళ్ళు మరి ఇక అట్లా అయిపోయినారు, ఏందో ఏం అర్థం కావట్లేదు. టెన్షన్ పడకండి. దయ్యం అనగానే దాని ఆకారం ఒక స్త్రీ ఆకారాన్ని, ఒక తెల్ల చీర, ఒక జుట్టిర పోసుకొని, లేకపోతే కొన్ని, అండ్ నా చిన్నప్పుడు చూశాను ఈవిల్ డెడ్ అని ఒక మూవీ. ఊరి నాయన ఎంత భయంకరంగా ఉంటే ఆ రూపాలు. అవునా? ఈవిల్ డెడ్ అని ఒక ఇంటికి పోయి చూశారు. ఆ కార్యక్రమాలన్నీ మెల్లగా అయిపోతాయి. అందులో రకరకాలుగా నా చిన్నప్పుడే చూశాను. చేతబడి అని ఒక మూవీ చూశాను. అందులో ఆ దురాత్మ ముఖం పొరలుగా వస్తూ ఉంటూ, ఓరి నాయన బాబా, భీకర ఆకారం. బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, ఒక దయ్యపు ఆత్మ రకరకాల రూపాలను ధరించగలదు. దయ్యము అనగానే తెల్లచీర కట్టుకొని నడుచుకుంటూ పోయే స్త్రీని మాత్రమే ఊహించొద్దు. నీ శరీరములో ఉన్న ఒక జబ్బు కూడా ఒక విధమైన దయ్యమే. అర్థమైందా? పౌలే అన్నాడు, వాస్తవంగా ఇప్పుడు నా శరీరములో ఒక ముళ్ళు ఎక్కడన్నాడు, అది కూడా క్లియర్గా అడ్రస్ చేశాడు. నా ఆత్మలో ముళ్ళన్లా, నా శరీరములో ఒక ముళ్ళు నన్ను నలుగగొట్టుటకై. దాని ప్లేస్ ఎక్కడా? అందుకే నేను ముందే చెప్పాను, దేవుని ప్లేస్ ఎక్కడా, దయ్యం ప్లేస్ ఎక్కడా? ఇప్పుడు పౌల్లో దయ్యం ఉందందామా? నో, పౌలు దేవుని ఆత్మ కలిగిన వాడు. మరి ఎక్కడుందని చెప్పాడు? నా శరీరములో ఒకటి ఉంది, అది రోగ రూపములో ఉన్న దయ్యం. కొన్ని దయ్యాలు మనకు కీడు చేస్తే, కొన్ని రోగ రూపంలో ఉన్న దయ్యాలు మనకు మేలు చేస్తాయి అనేది పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. నాకు కలిగిన ప్రత్యక్షతలు ఇంకెవరికి లేవు. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నేను గర్వహృదయున్నై నన్ను నేను నాశనం చేసుకోకుండానట్లు, నా శరీరమును నియంత్రించడానికి, ఉప్పొంగకుండా నన్ను కంట్రోల్ చేయటానికి నా శరీరములో ఒక ముళ్ళు
సాతాను యొక్క దూతగా నా శరీరములో ఉంచబడెను. అది నా యొద్ద నుండి పోవాలని ముమ్మారు దేవుణ్ణి వేడుకుంటే ఆయన అన్నాడు, బలహీనత ఎందే నా శక్తి పరిపూర్ణమగుచున్నదని నాతో అన్నాడు. నా కృప నీకు జాలును అన్నాడు. దాన్ని తీయను అనే మాట చెప్పలేదు, అది నా బాడీలో ఉందన్నాడు. దీన్ని బట్టి ఏమందాం, ఇప్పుడు పౌల్లో దెయ్యం ఉందందామా? మరి నా ఆత్మయందు నేను సేవించుచున్న దేవుడే దీనికి సాక్షి అన్నాడు. ఇప్పుడు పౌలు ఆత్మలు ఎవరున్నారు? మరి పౌలు శరీరంలో ఒక బలహీనత రూపంలో సాక్షాత్తు ఒక దయ్యమే బలహీనత అనే ఆకృతిలో కూర్చుందట. అది ఇక మనలో వ్యసనాల రూపములో, దురాలోచనల రూపములో, కామాభిలాష రూపములో, మోహాభిలాష రూపములో, నేత్రాశ రూపములో అవే ప్లేస్ ఏర్పాటు చేసుకుంటున్నాయి, ఆకారాలు మార్చుకున్నాయి. మనమేం దయ్యం అనగానే లేడీని చూస్తాం. తెల్లచీర గాలికి ఎగురుతూ ఉంటుంది, జుట్టు లెగుస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. అదే దయ్యం అంటే మనకు తెలిసింది అది. కానీ ఇక్కడ లేఖనాల్ని పరిశీలిస్తే ఏం కనపడుతున్నాయి? దయ్యాలు ఒక ఆకారం కాదు, రకరకాల ఆకారాలు. మరి రాజుల గ్రంథంలో చూస్తే అబద్ధమాడు ఆత్మగా నేను పోయి అహాబు ప్రవక్తల నోట ఉందునన్నది ఒక ఆత్మ. వెళ్ళి ప్రవక్తల నోట్లో కూర్చుందట. ఎలాగ? అబద్ధంలాగా. ఇది ఇంకా విచిత్రం. వీటన్నిటిని పట్టి ధ్యానిస్తే మైండ్ బ్లోయింగ్ అన్నమాట. ఒక దయ్యం ఎన్ని రకాలుగా మారిద్ది. వాళ్ళ నోట్లో ప్లేస్ చేసుకుందంట, నోట్లో కూర్చుందంట. ఎట్లా? అబద్ధమాడు ఆత్మగా. నేను చెప్పానా? రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయం 21వ వచనం చదువు. అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలువబడి, నేను అతనిని ప్రేరేపించదనగా, యెహోవా ఏ ప్రకారం నీవు అతన్ని ప్రేరేపించదు అని అతన్ని అడిగాను. అందుకతడు, నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉండునని చెప్పగా. ప్రవక్తల నోట. ప్రవక్తలు అంటే ఎంతమంది? 450 మంది. ఒక్క ఆత్మ అంతమందిలో కూర్చుందా? భయమ్మో, అట్ట కూడా ఉందా? ఒక హ్యూమన్ బాడీలో, ఒక మానవ శరీరంలో 2000 దురాత్మలు ఉండగలవు. ఒక్క ఆత్మే, ఒక దురాత్మే 100 మంది మీద కూడా ఉండగలదు. మొత్తం లేఖనాలే, నా సొంత మాటలేం లేవు. స్తోత్రం. ఏమన్నా అర్థమైంది నేను చెప్పింది? అట్లా ఉండగలవు, ఇట్లా ఉండగలవు. ఒక్క ఆత్మే 450 మంది ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉంటాను. అంటే వాటికి ఉన్న సౌలభ్యం మీరు గమనించాలి. ఇప్పుడు డైరెక్ట్గా బాప్తిస్మం పొంది, మారు మనసు పొంది, బాప్తిస్మం పొంది, పరిశుద్ధాత్మను పొంది దేవుని మార్గంలో ఉన్నవాళ్ళు అని చెప్పి ఇట్లా పట్టకపోవచ్చు, ఇలా గందరగోళంగా చేయకపోవచ్చు దయ్యాలు. కానీ రోగాల రూపంలోనో, బలహీనతల రూపంలోనో, ఏదో ఒక రూపంలో మన బాడీని అవి ఆధారం చేసుకొని మనల్ని శోధించే ఛాన్స్ అయితే మస్తుంది సిస్టర్స్ అండ్ బ్రదర్స్. ఓకేనా? పౌలు కంటే గొప్పవాళ్ళం ఏం కాదుగా. మరి ఆయన బాడీలోనే కూర్చున్నప్పుడు నువ్వు నేనెంత? ఏమంటారయ్యా? అందరు దైవజనులతో సహా వినాలి. ఒక్కోసారి దైవజనులు కూడా వచ్చింది, సస్తే పోయింది, దరిద్రం వదిలేని. అది నీది కాదురా పిచ్చోడా, నీ బాడీలో కూర్చుంది ఒకటి. దైవజనరాలకు వచ్చిద్ది, సస్తే పోయిద్దని. నీది కాదమ్మా ఆలోచన. నీ ఆత్మలో దేవుడు ఉన్నాడు, కానీ నీ బాడీలో దయ్యము నిన్ను ఆ విధంగా ప్రేరేపిస్తుంది, శోధిస్తుంది. నీ శరీరమును అంటిపెట్టుకుని ఏ రూపంలో ఉంది? దురాలోచనల రూపంలో ఉంది. అబద్ధ ప్రవక్తల నోట, అహాబు ప్రవక్తల నోట అబద్ధముగా ఉంది. అబద్ధముగా ఉండటం చేత అయిన దయ్యానికి దురాలోచనగా నీ బాడీలో ఉండటం చేత కాదా? నేను చెప్పిన విషయాన్ని మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఒకసారి పెట్టుకోనేనండి. దీన్ని బట్టి మనకు అర్థమైపోయింది అన్నమాట. కేకల అరుపులో రంకెలో లేకపోయినా ఏదో ఒక బలహీనత రూపములో, ఏదో ఒక రూపంలో అపవిత్రాత్మ నిన్ను శోధించే అవకాశము
అపవిత్రాత్మ నాకు ఊరికే కలుగుతున్నాయంటే ఒకవేళ దురాత్మ వల్ల కూడా కలగవచ్చు. నీ బాడీలో ఉన్న పాపమును ఆధారం చేసుకొని అది ఏలినప్పుడు ఒక మామూలు మనిషికి వచ్చే అపవిత్ర ఆలోచనల కంటే కూడా తీవ్ర స్థాయిలో వస్తాయి. ఎప్పుడన్నా చూడు ఇక అదే ఆలోచనలో ఉంటాడు. అర్థమైంది అయ్యలారా? అట్లాగా మన శరీరములలో ఉన్న పాపమును ఆధారం చేసుకొని అవి వెంటాడే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మీ ఆత్మలో పూర్తిగా నిన్ను వశపరచుకోవటం అయితే దానివల్ల కాదు. ఎందుకంటే ఏనాడైతే మారు మనసు పొంది బాప్తిస్మం పొందావో నీ లోపలికి దేవుని ఆత్మ వచ్చేసాడు. పరిశుద్ధాత్మ నీ ఆత్మలోనికి ప్రవేశించాడు. అందుకు తిరుగులేదు. ఇది ఎలా ఉందంటే అంతఃపురంలోనేమో రాజు కూర్చున్నాడు, వాకిట్లోనేమో దయ్యం కూర్చుందన్నమాట. స్తోత్రం. అర్థమైందని నేను చెప్పింది? అంతఃపురం లోపలేమో రాజు పరిశుద్ధాత్ముడు కూర్చున్నాడు, వాకిటిని ఆధారం చేసుకునేమో ఏమండి సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము దాని మీద నీ మీద దానికి వాంచగలుగును, నువ్వు దాన్ని ఏలుదు అంటే అది నువ్వు కలిసిపోతారా బాబు. వాకిటి దగ్గర పొంచి ఉండేది ఏంది? సర్పము. అంటే పాపానికి సర్పంతో పోల్చి మాట్లాడుతున్నాడు. అంటే పాపము అంటే సైతాన్ని, దురాత్మ. నువ్వు సత్క్రియ చేయకపోతే వాకిట్లో అది ఉంటుందిరా నాయన, జాగ్రత్త. అంతఃపురంలోనేమో దేవుడున్నాడు, అనగా మన ఆత్మలో దేవుడున్నాడు. ఈ శరీరంలోనేమో ఆ పాపం ఉంది కదా, దాన్ని ఆధారం చేసుకుని ఏదో ఒక పాయింట్ పట్టుకొని వేలాడుతూ ఉంటుంది, ఏదో ఒక రూపములో. ఇప్పటిదాకా సమస్య చెప్పాను నేను. అహాబు ప్రవక్తల నోట ఒక అబద్ధముగా కూర్చోగలిగింది నీ దగ్గర నీ బ్రెయిన్లో ఒక ఆలోచనగా కూర్చోగలదు, అసూయగా కూర్చోగలదు, ఈర్ష్యగా కూర్చోగలదు, దురాలోచనలుగా కూర్చోగలదు, దూషణగా కూర్చోగలదు, పిచ్చి పిచ్చి ఆలోచనలుగా కూర్చోగలదు, ఆత్మహత్య ప్రేరణగా కూర్చోగలదు, ఒక వ్యాధిగా కూర్చోగలదు, వ్యసనముగా కూర్చోగలదు. నీ శరీరములో దానికి అవకాశం ఉంది. నీ దేహమందలి పాపమును బట్టి దానికి ఆ ఛాన్స్. ఇప్పుడు అందులో కూడా దానికి స్థానం ఉండొద్దు. అది ఏ రూపంలో, తెల్లచీర కట్టుకొని జుట్టెర పోసుకున్న దయ్యం ఆకారమే కాదు, రోగ ఆకారంలో ఉన్న, ముళ్ళ ఆకారంలో ఉన్న, అబద్ధం ఆకారంలో ఉన్న, ఆలోచనల ఆకారంలో, అది ఏ ఆకారాన్ని ధరించినా అది నా దగ్గర ఉండొద్దు. నాకు జయం కావాలంటే మార్గము లేదు, నువ్వు యేసు యొద్దకు వెళ్ళాలి. యేసయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు రెండు జరుగుతాయి. అది నీ బాడీని ఆధారం చేసుకొని నిన్ను శోధించుట నీకు ఒక విధంగా ప్రయోజనకరమైతే ఆయన అంటాడు, నా కృప నీకు చాలు, బలహీనత ఎందే నా శక్తి పరిపూర్ణమగుతుంది. ఆ బలహీనతను అలా ఉండనీలే, దాన్ని అట్లా ఉంచి నేను నిన్ను వాడుకుంటా, దీవిస్తా అనొచ్చు. లేదు, ఇది నీకుండుట మంచిది కాదు, నా ముందుకు వచ్చి మంచి పని చేశావు, ఇది నీకు ఉండకూడదు, ఇది నేను తీసేస్తానంటే ఆయన ముందుకు తెస్తే గద్దిస్తాడు. అది ఏ రూపంలో, ఏయ్ బిడో నా బిడ్డని అంటాడు, అంతే, వెళ్ళిపోద్ది. అయితే దొంగను పట్టుకొని యేసయ్య దగ్గరికి తేవాలి. అది పాయింట్. ఏ దొంగ? అది దయ్యపు దొంగ, దయ్యం, ఆకారాన్ని మార్చుకున్న దయ్యం. పట్టుకొచ్చి దాన్ని ఎక్కడ తీసుకురావాలి? యేసయ్య ముందుకు తేవాలి. యేసయ్య దగ్గరికి తీసుకొచ్చిన ప్రతి దయ్యానికి నడువులు ఇరిగినాయి. దేవునికి స్తోత్రం. సత్తా బతుకుతా పరార్. నడుమొంగిన స్థితిలో ఈమె దగ్గర ఉంటే వెళ్ళగొట్టాడు. ఇక ఎంతమందికి వదిలిచ్చాడో చూడండి. ఇప్పుడు చెప్పండి, ఎక్కడికి రావాలి? మనల్ని అంటి పెట్టుకున్న దాన్ని నేరుగా తీసుకొచ్చి, ఫ్రెండ్ దా ఒక దగ్గరికి పోదాం, దా ఫ్రెండ్ దా అని ఆ ఫ్రెండ్ బెండ్ని తీసుకొని రావాలి యేసయ్య దగ్గరికి. తెచ్చి దీని సంగతి చూడు ప్రభా, నన్ను మామూలుగా ఇసిగించట్లేదు నాయనని ఆయన ముందుకు వస్తే, నీకు సాధ్యమే, సర్వం సాధ్యమే, ఒక మాట పలికిన చాలు, నీకు సాధ్యమే, సర్వం సాధ్యమే, ఒక మాట పలికిన చాలు, అయ్యా ఒక మాట పలికిన చాలు, అయ్యా ఒక మాట పలికిన చాలు, విన్న
విన్నపాలు విను దైవమా, నా కన్నీరు గాంచు దైవమా, స్వస్థతనిచ్చు దైవమా, నీకే స్తోత్రము యేసయ్యా, నీకే స్తోత్రము యేసయ్యా. ధనాపేక్ష రూపంలో కూడా ఉంటుంది. ధనాపేక్ష అంటే అదొక కోరిక. అహాబు ప్రవక్తల నోట అబద్ధమాడు, అబద్ధముగా ఉన్న దయ్యానికి మనలో ఒక కోరికగా ఉండటం చేత కాదా ఏంది? ఒక కోరికగా. మామూలుగా మనుషులకు కోరికలు ఉంటాయి, రాయి రప్పకు ఉండవులే కానీ మనుషులకు కోరికలు ఉంటాయి, అవునా? ఒక ఆయన అంటాడు, కోరికలను జయించాలి నాయన, అసలు ఏ కోరిక ఉండకూడదు అన్నాడు. నేను అన్నాను, ఏ కోరిక ఉండకూడదు అనేది ఒక కోరిక కదా అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? అసలు నాకు ఏ కోరికలో ఉండకూడదు దేవుడు అనేది ఒక కోరికే కదా. అది ఎట్లా సాధ్యమవుతుంది సార్? ఇంకా సౌండ్ లేదు. ఆశను జయించాలి నాయన. ఆశను జయించాలంటే ఎట్లా సాధ్యమైంది? ఆశను జయించాలి అనుకునేదో ఒక ఆశ కదా. ఆశను పూర్తిగా డిలీట్ చేయడం కుదురుతుందా? అట్లా ఉంటుంది. ఒక పాయింట్కి వెనక ఇంకో పాయింట్ ఉంటుంది అన్నమాట. స్తోత్రం చెప్పండి. అట్లాగా కోరిక ఉంది. ఆ కోరిక సహజంగా మానవులకు వచ్చే కోరిక కాదు. మానవులకు కోరికలు వస్తాయి, మితంగా ఉంటాయి, కానీ దురాత్మ ద్వారా కలిగే కోరికలు విపరీతంగా ఉంటాయి. డబ్బు పిచ్చి అదొక ఏదో ఒక పిచ్చి ఆలోచన, ఒక పిచ్చి కోరిక అన్నట్టు ఉంటుంది, కానీ అది ఒక దయ్యం అని తెలియదు చాలామందికి. డబ్బు పిచ్చి, డబ్బు 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 డబ్బు, దానికి పిచ్చితో తల్లి బట్టదు, తండ్రి బట్టడు, బంధుత్వాలు బట్టవు, అనుబంధాలు బట్టవు, విలువలు బట్టవు. త్రాగుడుకు బానిసైనోడు అన్నిటిని వదిలేసుకొని త్రాగుడినే కేంద్రం చేసుకున్నట్టు ఈ ధనాపేక్ష అనే దయ్యం పట్టిన వ్యక్తి అందరినీ దూరం చేసుకుంటాడు. నాకు డబ్బే మెయిన్ అని. అదొక పిచ్చి, అదొక దురాత్మ. కానీ అది ఏ రూపంలో ఉందంటే కోరిక, ధనాపేక్ష అనే కోరిక రూపంలో ఉంది. చివరికి అది ఏం చేసిద్దంటే ఈ పిచ్చిని తీవ్ర స్థాయి తీసుకెళ్ళి తమను తామే పొడుచుకొని చచ్చేటట్టు చేసిద్దని నేను చెప్పాల, పౌలే చెప్పాడు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయమా 6వ అధ్యాయం అంట 9వ వచనం అంట. అది 6:9 అంట. ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశల్లోను పడుదురు. అటివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకునేది. అది లెక్క. ఈ తమ్మును తామే పొడుచుకొనిరి అనేది ఒకటి తీసుకోండి. ఏ వ్యసనమునకైనా, ఏ అలవాటుకైనా దురాత్మ రూపేణ ప్రేరేపించబడి శోధింపబడి కొనసాగితే ఫినిషింగ్ టచ్ ఏందో తెలుసా? తమ్మును తామే చంపుకొనుట. మందు తాగే వాళ్ళని తీసుకోండి. త్రాగి దానికి బాగా బానిసైనటువంటి వాళ్ళు డ్రగ్గిస్టులు కావచ్చు, త్రాగుబోతులు కావచ్చు, లేకపోతే డ్రగ్స్కి అలవాటు పడ్డోళ్ళు కావచ్చు, అలాగే విచ్చలవిడి లైంగిక పాపానికి అలవాటు పడిన వాళ్ళు కావచ్చు, వ్యభిచారమునకు అలవాటు పడిన వాళ్ళు కావచ్చు. దురాత్మ చిన్నగా అలవాటు చేసే చివరికి ఒక వ్యసనంగా మారి వాళ్ళలో కూర్చుంటే వాళ్ళ ముగింపు సీన్ ఏంటో మీకు తెలుసు. అందులో మెజారిటీ చివరికి ఆత్మహత్యలు చేసుకున్నారు. తమను తామే పొడుచుకొనుట అంటే ఆత్మహత్య. ఏదైనా సరే వ్యసనాన్ని పట్టించి తీవ్ర రూపం దాల్చి చివరికి వారిని వారే చంపుకునేటట్టు శోధిస్తుంది. ఇది దురాత్మ పని, దయ్యం పని. కాబట్టి ఏదైనా ఒక హద్దు దాటి నాలో ఎక్కువ అవుతుంది అంటే దాన్ని గుర్తుపట్టాలి. ఏదేదో దయ్యం పనిలాగా ఉందని గుర్తుపట్టి ఏం చేయాలి? అది కోరిక రూపంలో ఉన్నా, అపేక్ష రూపంలో ఉన్నా, ఆలోచన రూపంలో ఉన్నా, వ్యసనం రూపంలో ఉన్నా, రోగం రూపంలో ఉన్నా, నువ్వు చేయాల్సిందే తెలుసా? యేసయ్య దగ్గరకు తేవాలి.
నేను భయంకరమైన త్రాగుడు వ్యసనంతో సంవత్సరాలు పీడించబడుతున్న వాళ్ళకి చాలామందికి చెప్పిన సలహా సూపర్గా వర్కౌట్ అయింది. ఇంజక్షన్లు వద్దు, తాయెత్తులు వద్దు, పసర్లు వద్దు, ఏమొద్దు నాయన. ఒక్క 3 దినాలు ఉపవాసం ఉండి 3 రోజులు పూర్తిగా ఉండలేకపోతే కనీసం ఉదయం నుంచి సాయంత్రం 3 వరకైనా, మధ్యాహ్నం 3 వరకైనా ఉండి ఆ తర్వాత తిని ఇట్లా 3 రోజులు చేయి. నీకు దాని మీద ఖచ్చితంగా జయం వస్తుంది నాయన. ఒకసారి చేసి ఆగకుండా మళ్ళీ కొద్ది రోజులాగి మళ్ళీ చేయి. ఆటోమేటిక్గా నియంత్రణ మొదటిసారిలోనే వచ్చేస్తుంది నీకు. అదనంగా ఇంకా ఆత్మయందు బలం కొరకు ఇంకా మళ్ళీ ఉంటా ఉండు, చాలా బెస్ట్ అని నేను చెప్పిన మాట విని చాలామంది ఆ త్రాగుడు మహమ్మారి బంధకాల బయటపడ్డారు. నాకు తెలిసిన ఒక బ్రదర్ ఉన్నాడు, 30 ఏళ్ల సీనియర్ త్రాగుడులో. గుడిసెలో కూర్చొని గుడిసెకి నిప్పెట్టుకున్నాడు చచ్చిపోవాలని, ఫుల్గా దాగి. అంత వీరుడు ఆయన. పాకాలో కూర్చొని పాకాకు నిప్పు పెట్టుకొని కూర్చున్నాడు లోపల కాలిపోవాలని. ఎవరో చూసి బయటికి లాగారు, బతికిపోయాడు. కూటం పెట్టి వాక్యం చెబుతుంటే నేను పాటలు పాడుతుంటే, నేను వేసే పాటలు పాడుతుంటే ఫుల్గా వేసుకొని వచ్చి ఎగురుతున్నాడు. సరే, నాకు అదొక శోధనగా ఉండింది. సరే కానీ ఎగురు నేను వేసే ఎగిరిస్తాడులే అనుకొని నేను ఎట్లనో కూటం ముగించాను. ఆ రోజు దర్శించబడ్డాడు. తెల్లవారే పొద్దున్నే తలకు పోసుకొని నేరుగా వచ్చాడు. అయ్యా నన్ను ఎట్టన్నా దీని నుంచి బయటేయాలయ్యా, అయ్యా నా కోసం ప్రార్థన చేయండి అయ్యా అనుకుంటూ వచ్చాడు. అన్యుడే, దేవుని ఎరిగినోడు కాదు, అన్యుడు. అప్పుడు ప్రార్థన చేసి చెప్పాను, ఏమి లేదు నాయన, నువ్వు ఎన్ని సంవత్సరాల సీనియర్ త్రాగుబోతున్నా త్రాగుడు అనేది దయ్యము నీ దగ్గర, అది ఆ రూపంలో త్రాగుడు అనే వ్యసనం రూపంలో ఉంది. అది పోయిద్ది. అసలు ఏసై దగ్గరికి వచ్చి అసలు వెళ్ళిపోయిద్ది అది. అయినా ఒక 3 దినములు ఉపవాసం ఉండు, ప్రార్థన చేద్దాం. 3 రోజులు ఉండలేనంటావా? ప్రతిరోజు 3 వరకు ఉండు, ప్రార్థన చేసుకో. మందిరం వదిలిపెట్టి వెళ్ళవాకు. మజ్జిగ, మంచినీళ్ళు తాగు, కాస్త ద్రవ పదార్థం ఉంటుంది లోపల. ఆహారంగా ఏమి తినకు, కాస్త ఫాస్టింగ్ ఉండాయి. ఒక 3 days ఉండని చెప్పాను. ఉన్నాడు పాపం మహారాజు ఉన్నాడు. దేవుని మహాకృపను బట్టి 30 ఏళ్లుగా తనను పీడించినటువంటి ఆ త్రాగుడనే దయ్యం వదిలిపోయిందంటే. నిజంగా విడుదల కావాలంటే యేసునొద్దకు రావాలి. అది పాయింట్. ఎక్కడ రావాలి? చదివించిన వాక్యంలో సగమే చెప్పింది. ఇప్పుడు అసలు పాయింట్ ఇంకొకటి ఉంది. అసలు అది ఈసారి ఎప్పుడన్నా చెబుతా. దేవునికి స్తోత్రం. ఎక్కడికి తీసుకురావాలి దయ్యాన్ని? నేరుగా సంకలో పెట్టుకొని తేవటం యేసయ్య ముందుకి. దొంగ దొరికింది నా ప్రభువా, సాయం చేయను ఆయన, దీని తోలుది ప్రభువా అని. ఆయన దగ్గరకు వస్తే ఆయన నిజంగా నువ్వు దాని నుంచి విడుదల కోరుతున్నావా లేకపోతే షో చేస్తున్నావా అనేది ఫస్ట్ చూస్తాడు. నిజంగా విడుదల నువ్వు అపేక్షించినట్లయితే ఖచ్చితంగా దాన్ని గద్దిస్తాడు. పోతుంది అది ఏ రూపంలో ఉన్నా పోతుంది. ఉపవాసముతో నా ప్రభు ముందుకు రా. లేదు ఉండలేవా, బాగా చిక్కి బలహీనమే దా, అయితే అట్లనే ఉన్న పలంగా రా. ఉన్నా పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధి కో రక్షక. ఎన్న శక్యముగాని పాపములన్నీ మోపుగా వీపుపై బడి యున్నవిదే నడలేక తొట్రిల్లుచున్నవాడను నన్ను దయగను. ఏమండే వాళ్ళేర్లే వదిలే ఎడబడతారండి. లాగలేక నేను ఓరకట్ట అందుకోమని టప్ప చప్పలు ఉన్నాప అని అందుకోవాలి. ఉన్నట్టు రా యేసయ్య ముందుకి. అదిగో ఆయన యొద్దకు తేయబడేను. ఆయన ఏం చేశాను? దాన్ని గద్దించాను. అప్పుడు దృష్టి కలిగాను, వాక్కు కలిగాను, 2 వచ్చాను. దయ్యం వదిలి అది ఏ రూపములో ఉన్నదైనా నిన్ను
వదిలిపోతుంది, నువ్వు బాగుపడతావు, డౌట్ లేదు. ఓకేనా? అది అందులో ఉన్న రహస్యం. చూడండి ఎంత విషయం ఉందో వాటి దగ్గర, ఎన్ని రూపాలలో అవి మనల్ని వెంటాడుతాయో. రక్షణానుభవంలోకి రాని వాళ్ళని కదా, వచ్చిన వాళ్ళని కూడా ఎలా శోధిస్తాయో చూడండి. కాబట్టి దయ్యం అనగానే ఏ రూపాన్ని ఊహించుకుంటావు? ఓ అని చెప్పని అది కాదు. దయ్యం అనగానే తెల్ల చీర కట్టుకుని పోయా, అది చాలా రూపాలలో ఉంది. అది లేఖనం మనకి బాహాటం చేస్తున్న సత్యము. ఆఖరికి ఆలోచన రూపంలో కూడా నిన్ను శోధిస్తుందంటే ఎంత వింతైన విషయమో చూడండి. అది కనీసం వాక్యం గనుక జాగ్రత్త పడండి. ఓకే, ఎక్కడిదేమన్నాను మొత్తాన్ని కలిపి. అయితే దానికి మనకున్న లింక్ ఏంటంటే, అది ఎంటర్ అయిందంటే తెంచుకొని పోలేదు. యేసయ్య ముందుకు పోతున్నామని తెలిసి కూడా ఆఖరి క్షణం వరకు నిరీక్షణ దానికి. అక్కడ దాకా పోతాడా, ఎక్కడో మలుపు తిప్పుతాడులే అనుకొని పాపం నిరీక్షణ దానికి. ఎందుకు పోవచ్చుగా, పోదు, ఇరుక్కుపోయింది మన దగ్గర. అర్థమైందా? ఇరుక్కుపోయింది. బోన్లో ఎలక ఇరుక్కుపోయింది చూసా. నా చిన్నప్పుడు బోన్లో ఎలకలు పడితే శుభ్రంగా గోనె సంచి ఒకటి తీసుకొచ్చి ఆ బోను మూత లేపగానే సర్రమని పరిగెత్తింది సంచిలోకి సావటానికి. ఇక అంతే, ఎన్ని ఎలకలైతే ఉన్నాయో అన్ని అందులో పంపించి ఆ మూతి బట్టి కట్టేసి ఆ లోపల ఇరుక్కున్న ఎలకల్ని బండకేసి బాధేవాళ్ళు. ఇక అంతే, అవుట్స్ లోపల. అట్లాగా ఉరుకుతా వచ్చింది, సంతోషంగా వచ్చింది, మనల్ని పీడించింది. ఓకే, ఇప్పుడు దాన్ని ఏం చేయాలి మరి? యేసయ్య దగ్గరికి పట్టుకు రావాలి. చిక్కింది, బోన్లో పడింది. ఆ బోన్ ఏంటంటే నీ బాడీయే. ఈ కోణంలో ఆలోచించు, ఇక నీకు టెన్షన్, దడ, ఆయాసం ఉండదు. దయ్యానికి నువ్వు కాదు చిక్కింది, నీ దగ్గరకు వచ్చి అది చిక్కింది. ఇప్పుడు దాన్ని ఏం చేయాలో? బోన్లో చిక్కిన ఎలకలాగా నేరుగా తీసుకొచ్చి యేసయ్యకి పట్టిస్తే డోర్ ఓపెన్ చేసి గోనె సంచిలో తెప్పించి కొడితే మళ్ళీ కనపడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటారు? భయపడతారా? కృంగిపోతారా? టెన్షన్ పడతారా? రహస్యం బయలుపడిందని దేవునికి కృతజ్ఞతలు చెప్తారా? అది ఇప్పుడు ఏం చేయాలో? మొత్తాన్ని పట్టుకొచ్చి అది గోనె సంచిలో పెట్టి యేసయ్యకి అప్పచెప్పాలి. బాదు ప్రభువా అని. ఒక్కటే దెబ్బ, అడ్రస్ కూడా ఉండదు. ఇక ఎందుకు ఈ విషయాలు చెప్పాను అంటే, అది ఇక్కడ జరిగిన విషయం. అది దయ్యములు ఆ విధంగా చెయ్యగలవు. సమస్య ఏంటి? అది పరిష్కారం ఏంటి? యేసు వద్దకు తెచ్చుట.